హాయ్ అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ అనుకునే ఆల్ ఇండియా స్పెషల్ ఐటెమ్ ఒకటి చేసి చూపిస్తాను. ఈ పాటికే అర్థమైపోయింది కదూ! మన గుత్తి వంకాయ అండి. మనమైతే గుత్తి వంకాయ అంటాం. ఆంధ్రాలో దీన్ని ఇష్టపడని వారంటూ ఉండరు. అదే వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు పేర్లు. మన కన్నడ వాళ్ళైతే బదనికాయ ఎన్నిగాయ్ అంటారు. తమిళియన్స్ అయితే ఎన్నె కత్తెరికా. అదే ఇటువైపు నార్త్ ఇండియన్స్ అయితే బర్వా బెంగన్ అంటారు. ఓకే. నేమ్స్ ఎన్నైనా ప్రాసెస్ చూసేద్దామా? ఒక పాన్ పెట్టుకొని, ఒక స్పూన్ వేరుశనగ పప్పుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమీ లేకుండా సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు. ధనియాలు కూడా వేసి కొంచెం అవి దోరగా వేగిన తర్వాత, ఒక పావు స్పూన్ మెంతులు. చూడండి కొంచెమే వేస్తున్నాను. పావు స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉంటే ఒక మంచి అరోమా వస్తుంది. అవి కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు. తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. చిటపట చిటపట అని సౌండ్ వస్తుంది. ఆ స్టేజ్ వరకు ఫ్రై చేస్తే నువ్వులు వేగిపోయినట్టే. ఇప్పుడు నువ్వులు కూడా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రని అందులోనే వేసుకొని ఫ్రై చేసుకుందాం. జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత ఒక ఎండు కొబ్బరి ముక్కని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. చూడండి తొక్క తీసేసిన ఎండు కొబ్బరి ముక్కలవి. ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఉంచితే సరిపోతుంది. చూడండి. ఇలా దగ్గరుండి సిమ్‌లో ఇవన్నీ వేపుకుంటే బాగా వేగి వీటి రా స్మెల్ అంతా పోతుంది. అవి వేగిన తర్వాత ఒక కప్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకుంటున్నాము. దానికే ఈ ప్రిపరేషన్ అంతా. ఈ వేపుకున్న డ్రై ఐటెమ్స్ అన్నీ మిక్సీలోకి వేసుకొని 9-10 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసినవి 9-10 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచ్ అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర అండ్ ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం. చూడండి ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసాన్ని కూడా ఇందులోకే వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం అంటే ఒక చిన్న ఉసిరికాయ అంత సైజ్ చింతపండు నుంచి తీసింది. ఇప్పుడు దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్‌లోకి తీసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్‌లోకి కూరకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, తర్వాత పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంట్లో మనం ఆడించుకుంటాం కదా! అదే కారం. దీనికి పచ్చి కారం ఏమి అవసరం లేదు. తర్వాత నానబెట్టి ఉంచుకున్న ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు. అది కూడా ఇందులోనే వేసేసుకోండి. అండ్ ఫైన్‌గా చాప్ చేసుకున్న ఒక పెద్ద కప్ అనియన్స్. చూడండి ఉల్లిపాయలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడైతేనే బాగా కలుస్తుంది. తర్వాత 2 చిటికుడుల ఇంగువ. ఇంగువను కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఏసిన ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఇలాంటి డిషెస్ చేసేటప్పుడు ఒకే సైజులో ఉండే పుచ్చులు లేని ఫ్రెష్ వంకాయల్ని తీసుకొచ్చుకోవాలి. లేదంటే ఇంత ప్రిపరేషన్ చేసి కూడా వంకాయలు ఫ్రెష్‌గా లేకపోతే టేస్ట్ రాదు కర్రీకి. ఇప్పుడు మనం వంకాయల్ని కట్ చేసుకుందాం. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి ఉంచుకోండి. ఇలా వంకాయని తీసుకొని దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పుచ్చులున్నాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఉప్పు వాటర్ ఏదైతే ఉంచుకున్నామో ఆ వాటర్‌లో వేసేయండి. చూడండి ఇలా అన్ని వంకాయలు అలా కట్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్‌లో వేసుకొని, ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్‌ని వంకాయల్లో స్టఫ్ చేసేసుకోవడమే. చూడండి ఇప్పుడు ఈ స్టఫింగ్‌ని వంకాయల్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి. బాగా ఎక్కువ కర్రీని 2 వైపులా ఇలా ఓపెన్ చేసి స్టఫ్ చేయండి. స్టఫ్ చేసుకొని అన్ని వంకాయల్ని ఇలాగే రెడీ చేసి ఉంచుకోవాలి. ఈ కర్రీని మనం చానా ఈజీగా తయారు చేసుకోబోతున్నాం. ఎలాంటి కాంప్లెక్స్ ప్రొసీజర్ అనేది ఏది లేకుండా సింపుల్‌గా చేసుకుందాం. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది మనం కుక్కర్‌లో చేయబోతున్నాం. కనీసం పాన్ కూడా వాడబోయేది లేదు. ఓకే. అన్ని వంకాయ ముక్కల్ని ఇలా స్టఫ్ చేసేసుకుందాం ఫస్ట్.
స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. దీని పేరే నూనె వంకాయ అని కూడా అంటారు కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం వంకాయల్ని స్టఫ్ చేసుకొని ఉంచుకున్నాం కదా! ఆ వంకాయలనన్నిటిని కూడా మెల్లగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్‌లో పెట్టేసుకోవాలి. చూడండి అన్ని వంకాయల్ని కూడా ఇలా కుక్కర్‌లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓ గరిటె పెట్టి తిప్పేయకూడదు. చూడండి అన్ని వంకాయల్ని కూడా ఇలా ప్లేస్ చేశాక ఫస్ట్ కుక్కర్ హ్యాండిల్ పెట్టుకొని ఒక్కసారి కలుపుకొని ఇలా మెల్లగా ఆ ముక్కల్లో ఉండే స్టఫింగ్ ఏది కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఎక్కువగాని వాటిలిని టాస్ చేయాలనుకున్నా, గరిటెతో తిప్పాలనుకున్నా ఆ స్టఫింగ్ అంతా ముక్కల్లో పట్టి టేస్ట్ స్పాయిల్ అయిపోతుంది. అండ్ ఇందాక మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఈ ముక్కలన్నిటిలోకి స్టఫ్ చేయగా కొంచెం గ్రేవీ మిగులుతుంది ఖచ్చితంగా. ఆ మిగిలింది గ్రేవీ కోసమని ఇలా ముక్కల పైన వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మెల్లగా కలుపుకోవాలి. ఇది కలిపే ప్రాసెస్ మాత్రం ఏమాత్రం హడావిడి పడకూడదు. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. అప్పుడే మన వంకాయ ముక్కకి టేస్ట్ ఉంటుంది. అండ్ ఆ గ్రేవీ కూడా టేస్టీగా వస్తుంది. అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని, సన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేసుకొని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని, ఇంకొక్కసారి కలుపుకోవాలి. ఆ గరం మసాలా పొడంతా కొంచెం మన కర్రీలో కలిసేలాగా. ఈజీయే కదూ! ఏమీ లేదండి. జస్ట్ ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవడం ఒక్కటే ఇందులో పని. టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గరం మసాలా పొడంతా కలిసింది కదా! కుక్కర్ మూత పెట్టుకొని 2 అంటే 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేసి తీసి చూస్తే మీ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కర్రీ రెడీ అయిందో. దీన్ని కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు గాని నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. బాయ్.